ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రుల అపాయింట్మెంట్ దొరకలేదంటూ జరిగిన ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చివరకు ఎలాగో అమిత్ షాను కలిసినా ఇతరుల అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో జగన్ తిరిగొచ్చిన వార్తలు వింటోంటే చాలా బాధేస్తోందన్నారు. మన మీద కేసులున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డానికి ధైర్యం సరిపోదు. నా మీద కేసులుంటే నేను వెళ్లి పైస్థాయి వ్యక్తులతో బలంగా మాట్లాడలేను. కేసులున్న వ్యక్తులు సీఎం అయితే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మడం సందేహాస్పదమన్నారు పవన్ కళ్యాణ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి మీద సీబీఐ విచారణలు జరపాలంటూ గతంలో గగ్గోలు పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సీఎం కాగానే ఎందుకు మౌనంగా ఉన్నారు అని పవన్ ప్రశ్నించారు. సీఎం కాగానే బాబాయ్ హత్యను మర్చిపోయావా, కోడికత్తిని మర్చిపోయావా అని జగన్ను నిలదీశారు. జగన్ నేరాలను ప్రోత్సహిస్తున్నందువల్లే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెళ్తున్నారు అని ఆరోపించారు. అసలు అసెంబ్లీకి వెళితే ఆ 150 మంది కలిసి 20 మందిని కొడతారేమో అనేంతగా భయపెడుతున్నారు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదు. ఏదైనా మాట్లాడదామంటే సిబిఐ కేసులు అని చెప్పి ఎవరైనా మనకంటే పై వాళ్ళు తీసినప్పుడు లొంగి ఎక్కడ కాంప్రమైజ్ అవుతామంటే మనకు ఒంగోలు ప్రకాశం జిల్లాకి నీళ్లు కావాలి, ప్రకాశం జిల్లాకి ప్రాజెక్టులకి నీళ్లు కావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి, వలసలు ఆపాలంటే నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి బలంగా మాట్లాడలేను. నా పై స్థాయి వ్యక్తులతోటి ఏదైనా మాట్లాడితే నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిర్వీర్యం చేసేటప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేను. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఎంత న్యాయం జరుగుద్ది అనేది సందేహాత్మకం.